హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా కొత్తగా ఉంది. మనం ఫుల్ బ్లాగ్స్ అయితే చేయలేదు, కానీ ఈసారి నుంచి కొన్ని యూనిక్ ఫుడ్ ఐటమ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఫుల్ గా కిండర్ జాయ్ ఓపెన్ చేయబోతున్నాం. అది కూడా కిండర్ జాయ్స్, ఇవి నార్మల్ కిండర్ జాయ్స్ కాదు. తుంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ లో నేను వీడియో పెట్టాను, అది బాగా వైరల్ అయింది. హ్యారీ పాటర్ కొలాబ్ వచ్చినప్పుడు హ్యారీ పాటర్ ఫన్కోతో కొలాబ్ అయ్యి ఈ కిండర్ జాయ్ చాలా వైరల్ అయింది. మీరు నమ్మరు, ఇది బ్లాక్ లో కూడా నడిచింది అప్పట్లో. ఈ హ్యారీ పాటర్ టాయ్స్ అయితే మనం కేబుల్ ప్రొడక్టర్స్ లాగా కూడా యూజ్ చేసుకున్నాం. అదే కొలాబ్ హ్యారీ పాటర్ అయిపోయింది కదా, సో మనం ఇప్పుడు డీసీ ఫన్కోతో కొలాబ్ అయ్యి ఫన్కో కిండర్ జాయ్ తో కొలాబ్ అయ్యి మనకైతే ఈ కిండర్ జాయ్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మా విజయవాడలో చాలా తక్కువ ప్లేసెస్ లో దొరుకుతున్నాయి. ఎక్కడ దొరుకుతున్నాయి కూడా వీడియో లాస్ట్ లో చెప్పాను, వీడియో మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక్కడ మీకు కనబడుతుందా ఈ గోల్డెన్ బ్యాట్మెన్? ఈ గోల్డెన్ బ్యాట్మెన్ కనుక వస్తే మనం ఫ్రీగా ఆస్ట్రేలియా ట్రిప్ వేయచ్చు. మనం ఒక్కోటి అన్బాక్సింగ్ చేయడం స్టార్ట్ చేద్దాం. నేను ఇవి ఓపెన్ చేస్తా, చూద్దాం ఏమేమి వచ్చినాయో దీంట్లో. లెట్స్ గో. వా, సేమ్ వచ్చింది ఇద్దరికి, షాహికి నాకైతే. షాహికి కూడా ఫ్లాష్ వచ్చాడు, నాకు కూడా ఫ్లాష్ వచ్చాడు. 3 లెక్కేసే టైం కూడా ఇవ్వట్లా. అబ్బో, అసలు నోటితో ఓపెన్ చేసేస్తుంది. ఇదేంటిది? జోకర్ వచ్చాడు షాహికి. జోకర్ ఇది ఇలా స్టిక్ చేసి జస్ట్ మన బ్యాగ్స్ కి తగిలించుకోవచ్చు. ఇది వేస్ట్. జోకర్ గర్ల్ ఫ్రెండ్ ఉంటది కదా, తను. ఇది కూడా వేస్ట్, పనికిరాదు. ఇదన్నా బాగా వస్తే. వావ్, నాకు వచ్చింది టాయ్. ఈ వీడు ఫ్లాష్, వీడెవడు? నేను అంతగా డీసీ చూడను, నాకు మార్వెల్ అంటేనే బాగా ఇష్టం. ఓకే, ఇద్దరు ఫ్లాష్ అనుకుంటా. ఫ్లాష్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నారు. మొత్తం మనకి 3 టాయ్స్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ ఓపెన్ చేద్దాం. ఇది మాత్రం సూపర్ సాటిస్ఫాక్షన్. ఏ గోల్డెన్ బ్యాట్మెన్, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు మనం. సరే, అలాగో టర్మ్స్ అండ్ కండిషన్స్ లో చూద్దాం. దీని మీద అయితే అలాగే ఉంది, ఇదిగో విన్ ఏ ట్రిప్ టు ఆస్ట్రేలియా. దీంట్లో చాలా మంది ఉన్నారు మనకి. ఫ్లాష్ వచ్చాడు, కానీ మనకి గోల్డెన్ బ్యాట్మెన్ అయితే వచ్చేసింది. ఒక్క ట్రైయే ఓపెన్ చేసాం, ఒక్క ట్రైలోనే గోల్డెన్ బ్యాట్మెన్ వచ్చేసింది మనకి. నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఒకసారి చదువుతాను. మనకైతే గోల్డెన్ బ్యాట్మెన్ అయితే వచ్చేసింది. అసలు అయితే గోల్డెన్ బ్యాట్మెన్ వస్తే మనకి ఆస్ట్రేలియా ట్రిప్ ఫ్రీ అని చెప్పి దీంట్లో రాసుంది. ఒకసారి చూస్తాను నేను టర్మ్స్ అండ్ కండిషన్స్, దాని తర్వాత చెప్తాను మీకు. జోకర్ టాయ్ రావాలి కదా. అరే బ్లాక్, షాహి ఫుల్ లక్కీ. తెలుసు, షాహి లక్కీ అని నాకు తెలుసు. ఓజీ బ్యాట్మెన్ వచ్చింది మనకైతే, బ్లాక్ కలర్. ఈ టాయ్స్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ క్వాలిటీ ఇస్తారు వీళ్ళు. బ్యాట్మెన్. క్యాట్ గర్ల్ అయితే రాలేదు. నాకు వచ్చింది. నీకు వచ్చింది. హై బై. క్యాట్ ఉమెన్. డీసీలో క్యాట్ ఉమెన్ కాదు. ఎవరైనా తప్పైతే కరెక్ట్ చేయండి ప్లీజ్, ఎందుకంటే నేను డీసీ అంతగా చూడను. సో మీకు తెలిస్తే గనక కమెంట్స్ లో చెప్పండి తన పేరేంటో. వావ్, యా, బ్లాక్ బ్యాట్మెన్. అరే అయ్యా, లేదు, నాకు తెలిసి ఇది దీనికి ఆస్ట్రేలియా ట్రిప్ ఏమి ఎవరు, ఎందుకంటే ఇది మనకి 2 ట్రేస్ లో, అంటే ఈచ్ ట్రే లో ఒకటి ఉంది. సో నాకు తెలిసి ఇంత ఈజీగా అయితే ఆస్ట్రేలియా ట్రిప్ ఎవరు. చూద్దాం. మళ్ళీ షాహికి గోల్డెన్ బ్యాట్మెన్ అయితే వచ్చింది. సూపర్ లక్కీ షాహి అయితే. నాకు నార్మల్ బ్యాట్మెన్ వచ్చింది. నేను షాహి ఒకేసారి ఓపెన్ చేసాం. నాకేమో నార్మల్ బ్యాట్మెన్ వచ్చింది, షాహికేమో గోల్డెన్ బ్యాట్మెన్ వచ్చింది. దగ్గుతుంది, తన పని తను కానిస్తుంది కిండర్ జాయ్. ఇది ఒక్కటే, నువ్వు ఇంకా తినడానికి లేదు, ఎందుకనంటే అవి తినకూడదు ఎక్కువ, దగ్గు వస్తుంది కదా నీకు. పొద్దున్న ఒకటి తింటే ఇంకా దగ్గు ఎక్కువైపోయింది నీకు. ఏమవుదా? ఇప్పటివరకు అయితే మనం సగం ఓపెన్ చేసేసాం. మనకి దీంట్లో చాలా టాయ్స్ వచ్చేసినాయి, మాక్సిమం టాయ్స్ వచ్చేసినాయి, కానీ మనకి ఏం రాలేదంటే కలెక్షన్ వచ్చేసి మొత్తం ఇది. దీంట్లో మనకి గోల్డెన్ బ్యాట్మెన్ వచ్చేసింది, ఫ్లాష్ వచ్చాడు, ఫ్లాష్ 2 టైప్ ఫ్లాష్ వచ్చేసాడు, క్యాట్ ఉమెన్ వచ్చేసింది, బ్యాట్మెన్ ఓజీ బ్యాట్మెన్ వచ్చాడు, జోకర్ స్లింగ్ వచ్చేసింది. ఇంకొక మనకి రాందల్లా ఏమన్నా ఉందంటే మొబైల్ హోల్డర్ అయితే రాలేదు మనకి. మొబైల్ హోల్డర్ కూడా దీంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మన దగ్గర అయితే ఉండాలి. యా, హియర్ వి గో. అయితే ఏం లేదు. వచ్చింది మొబైల్ హోల్డర్. షాహి ఇక్కడ దగ్గితే తిడతానని చెప్పి అటు పక్క వెళ్ళి దగ్గుతుంది. అదిగో దగ్గుతుంది. అయినా కూడా తినేసింది. ఇప్పుడు ఆపాను అనుకోండి, అదొగ్గోవాలి మళ్ళీ. నాకు 2 తినేసి సైలెంట్ గా నవ్వు, ప్లీజ్, భయపడతారు, అలా చేయకూడదు. బీ ఏ గుడ్ గర్ల్ షాహి. నాకే సరే, ఎక్కువ ఎవరు బ్యాట్మెన్స్ వచ్చినాయో వాళ్లే విన్నర్. దీంట్లో చూద్దాం ఎవరికి ఎన్ని వచ్చి ఉంటాయి అనుకుంటున్నారు. ఓపెన్. ఓ క్యాట్ మ్యాన్ మళ్ళీ 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 ఫ్లాష్ అయితే వస్తున్నాడు. ఈసారి రెడ్ ఫ్లాష్ వచ్చాడు. లాస్ట్ 2 కిండర్ జాయ్ అయితే మిగిలిన మనకి. దీంట్లో మళ్ళీ గోల్డెన్ బ్యాట్ మ్యాన్ వస్తాడేమో చూద్దాం.
తెలుసు, ఎలాగైనా నేను ఈ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కంప్లీట్ చేస్తానని నాకు తెలుసు. ఏంటిది ఏమొచ్చింది నీకు సర్ప్రైజ్? నాకు చెప్పకుండా తీసుకో చూద్దాం. మనకి మళ్ళీ మొబైల్ హోల్డర్ అయితే వచ్చింది. సూన్ వీళ్ళు నాకు తెలిసి మార్వెల్ తో కూడా కొలాబ్ అవుతారు. మార్వెల్ తో కనుక కొలాబ్ అయితే నేను ఖచ్చితంగా 100 నుంచి 200 కిండర్ జాయ్స్ అయితే కొంటా. గోల్డెన్ బ్యాట్మ్యాన్, తర్వాత ఫ్లాష్, ఎల్లో కలర్ ఫ్లాష్, రెడ్ కలర్ ఫ్లాష్, బ్లాక్ కలర్ బ్యాట్మ్యాన్, క్యాట్ ఉమెన్, సూపర్ మ్యాన్ మొబైల్ హోల్డర్, వండర్ ఉమెన్ మొబైల్ హోల్డర్. దీని పేరు నాకు తెలీదు, మీకు తెలిస్తే కనుక కమెంట్స్ లో చెప్పండి. తినొచ్చింది ఈ టాయ్ అయితే స్లింగ్ చేయొచ్చు. చిన్న డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే మనం ఫ్లాష్ ని మన కేబుల్ ప్రొటెక్టర్ లాగా యూజ్ చేయలేము, ఎందుకంటే పైన హోల్ ఉంది కానీ కింద హోల్ ఇవ్వలేదు. పైనుంచి కింద వరకు మనకి హోల్ ఉంటేనే మనం కేబుల్ ప్రొటెక్టర్ లాగా యూజ్ చేయొచ్చు. లాస్ట్ టైం మనం మన హ్యారీ పాటర్ ని ఎలాగైతే యూజ్ చేసామో, పైనుంచి కింద వరకు హోల్ అయితే ఉంటుంది. ఇలా పైన హోల్ ఉందా, ఇలా కింద కూడా హోల్ ఉంటుంది. ఫ్లాష్ కి అయితే లేదు, కానీ డిసప్పాయింట్ అయ్యే పనే లేదు. మీకు బ్యాట్మ్యాన్ వచ్చేంత వరకు ట్రై చేయండి. బ్యాట్మ్యాన్ లో మనకి పైన కింద 2 సైడ్స్ హోల్స్ ఉన్నాయి. ఇలా మనం మన కేబుల్ ప్రొటెక్టర్ లాగా బ్యాట్మ్యాన్ అయితే యూజ్ చేయొచ్చు. చాలా క్యూట్ గా ఉంటది టాయ్ అయితే. కొంచెం కాస్ట్లీ టాయ్స్ అని చెప్పొచ్చు. ఫన్కో టాయ్స్ ఏవైతే ఉన్నాయో బబుల్ హెడ్ టాయ్స్ అంటారు వీటిని. బబుల్ హెడ్ టాయ్స్ మనకి ఈ హెడ్ ఏదైతే ఉందో కొంచెం ఫంకీగా బబుల్ హెడ్ లాగా ఉంటది. ఈ టాయ్స్ ప్రైసింగ్ చాలా కాస్ట్లీ ఉంటది. అందుకోసమే నేను కిండర్ జాయ్ 50 రూపీస్ అంటే ఓకేలే అనుకుంటా. ఎందుకంటే ఈ టాయ్స్ మనం అదే ఫన్కోలో కొనాలంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి ఈ టాయ్స్ అయితే. షాహి అయితే బాగా దగ్గుతుంది. నేను చెప్పా వద్దని అయినా కూడా తినింది. ఇలా మనం మన మొబైల్ ని కూడా ఈ మొబైల్ హోల్డర్ లో అయితే హోల్డ్ చేయొచ్చు. ఇలా పెట్టానా, ఇప్పుడు ఇలా పెడితే హోల్డ్. కిండర్ జాయ్లో టాయ్స్ ఇవ్వటమే కాదు, ఇలా యూస్ఫుల్ థింగ్స్ ఇస్తే గనక ఖచ్చితంగా జనాలు అయితే అట్రాక్ట్ అవుతారు. మనం ఇలాగైతే మన పెన్కి గానీ పెన్సిల్కి గానీ ఇలా హోల్డ్ చేసుకోవచ్చు క్యాట్ ఉమెన్ ని. మనకి క్యాట్ ఉమెన్ అయితే 3 వచ్చినాయి మొత్తం. రెడ్ కలర్ ఫ్లాష్ అయితే 4 వచ్చినాయి. ఎల్లో కలర్ ఫ్లాష్ 2 వచ్చినాయి. ఓజీ బ్యాట్మ్యాన్ అయితే 3 వచ్చినాయి. 2 షాహీ ఓపెన్ చేసింది. రెండిట్లో కూడా షాహీకి అయితే గోల్డెన్ బ్యాట్మ్యాన్ 2 వచ్చినాయి. మనకి విన్ ఏ ట్రిప్ టు ఆస్ట్రేలియా మనం యాప్ డౌన్లోడ్ చేసాం. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ టాయ్ ని స్కాన్ చేయాలి. ఈ టాయ్ ని స్కాన్ చేస్తే ఈ టాయ్ డైరెక్ట్ గా మన మొబైల్ యాప్ లో అయితే వచ్చేస్తుంది. ఆ టాయ్ తో మన మొబైల్ యాప్ లో వచ్చిన బొమ్మతో మనం గేమ్ అయితే ఆడాలి. ఆడి మనం విన్ అవుతా ఉంటే మనకు వచ్చిన పాయింట్స్ ద్వారా మనం ఆస్ట్రేలియా ట్రిప్ అయితే వెళ్ళొచ్చు. నాకు తెలిసి అయితే మోస్ట్లీ అదే, ఎందుకనంటే వీళ్ళు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ లో అదే ఉంది. వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలని మీరు కూడా కోరుకుంటే మీ సపోర్ట్ మాకు చూపించండి కమెంట్స్ ద్వారా. బాయ్ బాయ్.